ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాలన ప్రారంభమై 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం ఒంగోలులో ఎస్జీవీఎస్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయోత్సవ సంబరాల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా మంత్రులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, శ్రీ గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు సంతనోత్తరపాడు, కనిగిరి, కందుకూరు శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ రావు, శ్రీ బిఎన్ విజయ్ కుమార్, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యుడు ఇంటూరి నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ఎస్పీ రాజాబాబు, జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ షేక్ రియాజ్, ఏపీ మాలా కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీమతి ముప్పవరపు సుచిత్ర, పీడీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఒంగోలు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ రాచగండ్ల వెంకట్రావు, కల్చరల్ కమిషనర్ చైర్మన్ శ్రీమతి తేజస్విని, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి జ్యోతి ప్రజ్వలతో ప్రారంభించారు. విజయోత్సవ వేడుకల సందర్భంగా జలధార, జలహారతి, జల సురక్ష మాసం 2 ఏళ్ల అభివృద్ధిపై రూపొందించిన ఏవీలను మంత్రులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కనిగిరి శాసనసభ్యుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అధ్యక్షత వహించారు. సందర్భంగా జిల్లా మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ 2 ఏళ్ల ఎన్డీఏ కూటమి పాలనలో ప్రజలు ఆకాంక్షలు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ 2 చక్రాలుగా ముందుకు సాగుతుందన్నారు. 2 ఏళ్ల పాలన రాష్ట్ర ప్రభుత్వం పాలనలో ప్రకాశం జిల్లా స్వర్ణాంధ్ర వైపు పయనించిందన్నారు. जननी आंध्र प्रदेश नमः जयतु जयतु धरणी कोट अमरावती नमः नमो 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 जननी आंध्र प्रदेश नमः जयतु जयतु धरणी कोट अमरावती नमः कृष्णा गोदावरी तुंगभद्र नागावळि पिनाकिनी स्वर्णमुखी नदी जल चेलांचला शुभकलिंग शुभ विशाख मछली पट्टाలను అభిషేకించి గణిత శాస్త్ర నిపుణురాలు శాకుంతల శతానేక శాస్త్రాలకు మేలు పంతిలా ఆచార్యుడు నాగార్జున బౌద్ధ పీఠమా శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ఆర్యభట్టు శాస్త్రమా భరద్వాజ సూత్రమా శ్రీహరికోటంతరిక్ష తేజోమయ నేత్రమా ఇంద్రకీల పర్వత శ్రీ కనక దుర్గమా నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే అగ్నిశైల మంగళగిరి పానకాల నరసింహ కాళహస్తి కాణిపాక ఆధ్యాత్మిక పరిమళ సప్తగిరుల తిరుమల ఉండవల్లి గుహ అనంత పద్మనాభ ఏకశిలా శిల్పకళ అరసవల్లి సూర్యదేవ ఆలయ కిరణాల నీల సింహాచల శ్రీశైల శ్రీవరాహ నారసింహ శివ మహోజ్వల మేరీ మాతా
కడప దర్గ సమ్మత హిత సుగుణశీల శాలివాహనులా శాతవాహనులా విష్ణుకుండినులా కాకతీయులా పలనాడు బ్రహ్మనాయ విజయనగర కృష్ణరాయ రెడ్డి రాజ మకుట వజ్ర సేవిత అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ నన్నయ తిక్కన ఎర్రన శ్రీనాథముల్ల వేమన కందుకూరి గురజాడ గిడుగు విశ్వనాథ కృష్ణ శాస్త్రి త్రిపురనేని శ్రీ శ్రీ నండూరి కావ్య కళా శోభిత క్షేత్రయ్య త్యాగయ్య అన్నమయ్య దివ్యరాగ పూజిత పద్యపు ఊరేగింపుగా తిరుపతి వెంకట కవులు చెల్లియో చల్లగో తమకు చేసిన యజ్ఞులు సైచిరందరు తొల్లి స్త్రీలను తలకెత్తుకున్న వెంకటాచలం కప్పిలంతో సందేశం గుళ్లకు పంపిన జాషువ మాలపల్లి గాంధీజం పలికించిన ఉన్నవ కొడగొట్టిన కొండారెడ్డి కర్నూలు బురుజు పలనాడు బొబ్బిలి పౌరుషాల నగరిడేగ విజయనగర రెడ్డి రాజ పొట్టేళ్ల పోట్లాట బ్రహ్మ మాంచాల నాగమ్మ చెన్నమ్మల వీర ధీర చరిత లేపాక్షి కొండపల్లి కలంకారి హస్తకళా కేంద్రమా కొందూరు ధర్మవరం వెంకటగిరి మంగళగిరి చేనేత వస్త్రమా అరకులోయ బొర్రా గుహ సహజ శిల్ప సోయగమ హేలాపురి సింహపురి రాణ్మహేంద్రి భీమ్లి నగరి సొగసరి ఆదివాసి చెంచు సవర దండకారణ్యపు సిరి శేషాచల తలకోనల అరుణారుణ గంధమా కొల్లేరు పులికాట్ సరసి జమకరందమా మహానంది పవిత్ర జల దివ్య మహాప్రవాహమా గోదావరి జల తరంగిణి స్వరాల పూదండ నదిని జల నెలవంకగ మలిచిన మన పాపికొండ సహజ వాయువులనిచ్చిన స్వర్ణగనుల గర్భమా కొల్లూరు అందించిన కోహినూరు వజ్రమా రోదసి వాహన ఇంధన సూర్యరశ్మి కేంద్రమా ప్రపంచాన ప్రసిద్ధిని పొందిన ఒంగోలు గిత్త నాగలి కుంచెతో పుడమికి పచ్చని రంగులు అద్దిన రైతు వృక్ష శాస్త్రజ్ఞులను అందించిన ధాన్య కటకమా ఆకలి డొక్కలు నింపిన డొక్కా సేతమ్మ విశ్వానికి అన్నమెట్టి అన్నపూర్ణ సత్రమా నవధాన్యాగారమా నాగార్జున శ్రీశైలం ధవలేశ్వర పులిచింతల వంశధార పోలవరం ప్రాజెక్టుల స్వేదాంజలి కాటన్ కేఎల్ రావుల కందించే నివాళి గుంటూరు మిరప పంట కడప జిల్లా బత్తాయి గుండపల్లి సీతాఫల చిలువూరు సపోటా ఉయ్యూరు చెరకు తోట సింహాచల పనస పండు నూజివీడు మామిడి పాలకొల్లు కొబ్బరి అనకాపల్లి బెల్లం నల్లమల బండరాళ్లపై మొలిచిన కమ్మని కదలి ఫల ప్రాణౌషధ మూలికలకు నెలవు కదా శ్రీగిరితల ఆంధ్రమాత గోంగూర ఆవకాయ ఊరగాయ పచ్చళ్ళు కళ్ళతోనే చూడగానే నోటి నిండా ఊరిళ్ళు గోదావరి జిల్లాల పాలకోవ పూతరేకు బందరు తొక్కుడు లడ్డు కాకినాడ కాజా సత్యభామ వాలు జడతో రస జగతిని భూగించిన కూచిపూడి సిద్ధేంద్రుడు యాగంటి బసవయ్య గురు శిష్యుల బంధానికి కాలజ్ఞాని బ్రహ్మయ్య శిష్యరత్న సిద్ధయ్య వారం వెంకట స్వామి బాలమురళి కంఠసాల సుశీల జానకి బాల సుబ్రహ్మణ్యం హరికథకు ఆది భట్ల బుర్ర కథకు నాజర్ వినరా భారత వీరకుమార విజయం నీదేరా బళ్ళారి రాఘవ ఈల పాట రఘురామయ స్థానం నరసింహరావు
బ్రజబాల షటిలాటలు పుల్లెల చేతన్ సింధు గుట్టా జ్వాల క్రికెట్ లో సీకే నాయుడు డివిఎస్ ఎంఎస్కే పరుగులాటలో వంగగీత రామిరెడ్డి నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః జయతు జయతు ధరణి కోట అమరావతి నమః నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః జయతు జయతు ధరణి కోట అమరావతి నమః హే కృష్ణ గోదావరి తుంగభద్ర నాగావళి పినాకిని స్వర్ణముఖి నది జల చేలాంచల శుభ కళింగ శుభ విశాఖ మచిలీ పట్నాలను అభిషేకించే గణిత శాస్త్ర నిపుణురాలు శాకుంతల శతానేక శాస్త్రాలకు మేలు బంతిలా ఆచార్యుల కాచార్యుడు నాగార్జున బౌద్ధ పీఠమా శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ఆర్యభట్టు రెండేళ్ళ నమ్మకం, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమం దాని కార్యక్రమం మీద ఈరోజు 2 సంవత్సరాలు మనం ఏం చేసామనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి దానికి ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో జిల్లాలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ సమావేశాలు ఏర్పాటు చేసి దానికి ఈరోజు ఈ కార్యక్రమం ఒంగోలు పార్లమెంట్లో పెట్టుకోవడం మన జిల్లా మంత్రి గారు స్వామి గారు, అదేవిధంగా మళ్ళా మంత్రి కోటిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా పెద్దలు అన్నా కుమారి గారు, అదేవిధంగా శాసనసభ్యులు విజయ్ గారు, ఇంటూరు నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మన బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు, ఇంకా చైర్మన్లు ఎవరైతే పైన ఉండే చైర్మన్, ఎందుకంటే మనకి ఇంకా ఒక 2-3 గంటలకు సీఎం గారిని కలవాల్సి ఉంది. అందుకనే అందరూ పెద్దలంతా కూడా చాలామంది చైర్మన్లు కానీ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా ఈరోజు చేసినటువంటి మన కలెక్టర్ గారు, అదేవిధంగా జేసీ గారు, ఎస్పీ గారికి కూడా, అధికారులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అందరి తరఫున వాళ్ళకి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వచ్చినప్పుడు చూసాం, మాకేమో బయలుదేరేటప్పుడు తెలిసింది సీఎం గారు పురాతన మీటింగ్ పెట్టారు 3 గంటలకు అందరండి అని చెప్పి. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తేమో స్టాల్స్ కానీ బాగా ఆర్గనైజ్ చేసి ఈరోజు మంచి కార్యక్రమం చేశారు. ఎక్కువసేపు 3 దాకా మీ అందరితో ఉండాలని మాకందరికీ ఉంది. కాకపోతే ఉండే పరిస్థితుల వల్ల ఈరోజు చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడి వాళ్ళ సందేశాలు ఇవ్వాల్సిన ఉన్నాయి. అవన్నీ కూడా ఇదే పరిస్థితి వచ్చి ఏదో మెయిన్ వాళ్ళు మాట్లాడేసేసి వెళ్ళే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి 2 ఏళ్ల పాలనలో మీ అందరూ కూడా తెలుసు, ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి గురించి మీ అందరూ కూడా తెలుసు. ఆయన గవర్నమెంట్ వచ్చింది అంటేనే 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన వచ్చినప్పుడల్లా కూడా అభివృద్ధి అనేది సంక్షేమంగా, అభివృద్ధిని ఏ విధంగా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఎప్పుడు కూడా ఆయన ఉన్న కాలంలోనే అభివృద్ధిగా జరగడం మన రాష్ట్రంలో మనం చూసాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారనేది కూడా మనందరికీ కూడా తెలుసు. అభివృద్ధి అనేది లేకుండా 10 లక్షల కోట్ల అప్పుతోటి ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి, అంతకుముందు 5 సంవత్సరాలు ఉన్నప్పుడేమో మనం బైఫర్కేషన్లో 16,000 కోట్లు రోడ్డు బడ్జెట్తో మనం వచ్చాం. ఆ తర్వాత మళ్ళా ఆయన ఒకసారి అవకాశంతో ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 10 లక్షల కోట్లతో ఆయన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కక్ష సాధింపులతో ఒక్కనన్నా కంపెనీలు వచ్చి అని కూడా ఎంత పంపించి ఈరోజు ఉద్యోగ అవకాశాలన్నీ ఏదీ లేకుండా ఈ రాష్ట్రాన్ని బస్సు పెట్టించుకొని చూశాము. ఆ తర్వాత ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో ఈరోజు పెట్టిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మన మోడీ గారు
ఆలోచనతో ఈరోజు రాష్ట్రాన్ని అనేక రకాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు మనం సూపర్ సిక్స్ పథకాలు కూడా మనం ఏ విధంగా ఈరోజు మనం చేస్తున్నాం అనేది కూడా మనం ఒకసారి గమనించుకోవాలి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కూడా 31వ తారీఖు ఆదివారం వస్తుందంటే 31 ఇస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగస్తులు కలిగి జీతాలు కోసం కూడా తెలవలసి ఉండేది. వాళ్ళందరికీ కూడా టయానికి వాళ్ళ జీతాలు ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం. పెన్షన్ ఇంకా చాలా మంది కూడా రావాల్సి ఉన్నాయి. దాన్ని కూడా ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్ళాము. అదేవిధంగా 6-7 లక్షల మందికి మన రాష్ట్రంలో ఉన్నాయి. అవి కూడా తొందరలోనే అవి కూడా ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజు ఆర్థిక ఇబ్బందులతో ఈ పథకాలు కూడా అన్నీ కూడా మనం చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు జరుపుకుంటుంది ఈ ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. తల్లికి వందనం కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీభావ కానీ, శ్రీశక్తి కానీ, దీపంపు కానీ, అదేవిధంగా మత్స్యకారుల సేవ కానీ, ఆటోలకు కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా మిస్ కాకుండా ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ప్రభుత్వం టయానికి అన్నీ కూడా అందిస్తా రాష్ట్రంలో అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం మనం చెప్పి జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో రాష్ట్రంలో 89,000 కోట్లు ఈరోజు సంవత్సరానికి ఖర్చు పెడతామని సంక్షేమ పథకాలు. కాబట్టి మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇంకా మనం మాకు పని కాలేదు, లేకపోతే నాకు రాలేదు, ఇది రాలేదు అనుకునే వాళ్ళు కూడా నేను ముఖ్యంగా అందరూ కూడా తెలియజేసేది. ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. టైం సందర్భం వచ్చినప్పుడు అన్నీ కూడా వస్తాయి, వెనక ముందుగా వస్తాయి. ఈలోపే ఏదో విధంగా మనకు జరగలేదనేది మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి మనం చేస్తున్న పని ఏంటి, మనం ఎంతమందికి ఉపయోగపడుతున్నాం. ఈరోజు రెవెన్యూ సమస్యలు విపరీతంగా ఉంటే కూడా రెవెన్యూ సమస్యల కోసం ఈరోజు దానికి ప్రజా దర్బార్లు కూడా పెడుతున్నాం. అన్ని నియోజకవర్గాల్లో పెడుతున్నారు, కలెక్టర్ గారు దాన్ని ముందుకున్నారు. ఉండి ప్రజా దర్బార్లో ఎక్కడెక్కడ రెవెన్యూ సమస్యలు ఉన్నాయి, రెవెన్యూలో విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లాస్ట్ టైంలో విపరీతమైన కబ్జాలు జరిగినాయి. వాళ్ళని చనిపోయిన సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళ పేర్లు ఆన్లైన్లో మార్చేశారు. రిజిస్ట్రేషన్లు మనుషులు ఉండగానే వాళ్ళకి తెలియదు, వాళ్ళ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కూడా మారిపోయినాయి. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి సార్ట్ చేసుకుంటా ఈరోజు వచ్చిన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అన్నీ కూడా వెనక ముందుగా అన్నీ కూడా చేస్తున్నాం. ఈ ప్రభుత్వం చేసేది ఎవరు కూడా ప్రశాంతం లేకుండా ఈరోజు అందరం కూడా కష్టపడుతున్నాం. అందరం కూడా టైం ఉండే దాంట్లో మాకు ఇచ్చిన ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ, మన ఉండే కాన్స్టిట్యూన్సీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే వచ్చిన సమస్యలు కానీ మేము ఎవరిపడి అందరం కూడా బాగుపడాలని, జిల్లా బాగుపడాలని కూడా మేము అందరం కూడా కలిసి చేస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు జిల్లాకి 3,190 కోట్ల రూపాయలు సంవత్సరానికి మనకు సంక్షేమ పథకాలు ఖర్చు పెడుతున్నారు. ఈరోజు దగ్గర 90,000 కోట్లు రాష్ట్రానికి పెడుతున్నారంటే మనం ఈ కాలంలో ఇంకా మిగతాయి కూడా ఏదైతే అన్నా క్యాంటీన్ కానీ ఇవన్నీ అయితే 1,00,000 కోట్ల పైన ఈరోజు రాష్ట్రం ఖర్చు పెడతా ఉంది. కాబట్టి ఇలాంటివి అన్నీ ఉన్నాయి. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు పోయినసారి మనం చూసాం. వాళ్ళ పేర్ల మీద ఉంటే పాస్బుక్లు కూడా వాళ్ళ ముద్రలు వేసుకొని పాస్బుక్లు ఇచ్చేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళ ఆస్తులు చేయాలని చెప్పేసి చూడటం జరిగింది. ఈరోజు పరిస్థితుల్లో మళ్ళీ ఆ రోజు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఖచ్చితంగా కూడా మేము చూస్తాం. ఈరోజు పరిస్థితుల్లో మళ్ళా పాస్బుక్లు డిజిటల్ పాస్బుక్లు ఇస్తామని చెప్పేసి ఆయన ఏదైతే మాటించారో దాని ప్రకారంగా ఈరోజు రైతులందరూ కూడా వాళ్ళ ఎక్స్పెరిమెంట్ ఉంది. మనం ఎక్కడికో డిజిటల్ ఆఫీస్ కూడా చూసుకోకుండా ఈరోజు మన పాస్బుక్లోని డిజిటల్ కూడా చూసుకునే విధంగా ఈరోజు ఆ పాస్బుక్ కూడా అందరికీ జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఉద్యోగాలు కానీ, అదేవిధంగా ఉపాధి లక్ష్యంగా తీసుకున్న లోకేష్ గారు కూడా ఈరోజు 23 లక్షల కోట్లు ఈరోజు మన పెట్టుబడులు కూడా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు. దానికి ఆల్రెడీ బీపీసీఎల్ వచ్చింది, యూఎస్ఎల్ వచ్చింది. అదేవిధంగా ఇలాంటి మేజర్ కంపెనీస్ కూడా తీసుకొచ్చి ఉద్యోగాలు కూడా చదువుకున్న వాళ్ళకి ఎక్కడికో పోకుండా మన రాష్ట్రంలో ఉండే విధంగా వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ప్రయత్నంలో ఎవరు లోపం లేకుండా ఈరోజు అందరూ కూడా కలిసి రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలని మాత్రం అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకొని మనం అందరూ కూడా చేసుకోవాలని కూడా తెలియజేస్తూ ఒంగోలులో కూడా మన నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం. మీ అందరూ కూడా తెలుసు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒంగోలులో కూడా అన్ని విధాలుగా కూడా అందరితోటి అదేవిధంగా ఇబ్బందులు లేకుండా అన్ని ముందుకు తీసుకెళ్తున్నాం చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ దానికి ఇంకా ఎక్కువ టైం లేదు. అక్కడ మిగతా వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాబట్టి మీ అందరూ కూడా మళ్ళా కూడా కలుస్తాం. తప్పకుండా కూడా ఇలాంటి కార్యక్రమాల నుంచి మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆనందం తెలియజేస్తూ ఈరోజు ఎవరైతే ధారణ చేసిన సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సామాజిక న్యాయం
లక్షలు జమ చేసి విద్యకు భరోసా కల్పించింది ప్రభుత్వం. ఆర్థిక ఇబ్బందుల వలన విద్య అభ్యసించే అవకాశాలను కోల్పోతున్నారు. కావున మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారో అంతమందికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా 1,04,078 మంది విద్యార్థులకు పోషకాహార భోజనం అందించగా 68,28,00,000 వ్యయం చేయబడింది. ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి, ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు డాక్టర్ కనగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రులు పెద్దలు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి, ఉన్న బాలాజీ గారికి, చైర్మన్ అందరూ కూడా వారికి పేరు పేరున కూడా నమస్కారాలు. ముఖ్యంగా కూడా ఈ సమావేశానికి అంటే 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సమీక్ష కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చిన సోదర సోదరీమణులందరికీ కూడా బాబు కుటుంబంలో ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు మీకు తెలుపుతున్నాను. నేను ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల పరిపాలన అంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎటువంటి మీకు తెలుసు. దాదాపు 48 సంవత్సరాల రాజకీయంలో జీవితంలో వారు 4 సార్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేస్తూ ఈసారి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఉన్నప్పుడు 2024 సంవత్సరం ఎన్నికలు అయిన తర్వాత నుంచి ఘన విజయం సాధించి 144 సీట్లు సంపాదించిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో వారు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారితో కూడా ఎంతో సమాలోచనలు కూడా చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏం చేయాలనే ఆలోచించి పథకాలు తీసుకురావడం చూసాం. వారికి 2 కాదు, అభివృద్ధి సంక్షేమం అనేది ఎప్పుడు కూడా అభివృద్ధి ఒక పథకం కూడా ముందు రావాలి, సంక్షేమం కూడా ముందుకు సాగాలనే దానికి ముఖ్యంగా కూడా లోకేష్ బాబు అయితే మన విద్యాశాఖ మంత్రులు కూడా విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు కూడా తీసుకొస్తూ రాష్ట్రంలో కూడా అంటే ఢిల్లీలో ఎక్కువ కేంద్ర మంత్రులు కూడా కలుసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో రావాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా వారు కూడా తీసుకురావడం అనేది ప్రధాన పాత్ర చూస్తున్నాం. ఇక పారిశ్రామికంగా చూసుకున్నప్పుడు అభివృద్ధి అనే దానికి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అంటే 23 నెలల కాలంలో 23 లక్షల రూపాయల పెట్టుబడులు కూడా తీసుకురావడం అనేది భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి కూడా రానిదని, భారతదేశం అంతా కూడా 25% ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి రావడం అనేది నిజంగా ప్రశంసించిన విషయం అన్నప్పుడు మన ప్రాంతంలో అభివృద్ధి అంటే ప్రకాశం జిల్లాలో మనం ఇంకా చూస్తున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మనకు ఏర్పరిచిన 6 నియోజకవర్గాలు ప్రకాశం జిల్లా అంటే అందరికీ కందుకూరు కూడా కలుపుకొని మార్కాపురం అనేది కూడా ఒక జిల్లాను ఏర్పరిచిన తర్వాత అభివృద్ధి అనేది కూడా పరుగులు తీస్తూ ఉన్నది. ఎందుకంటే మనకు స్వాముల ఆశీస్సు ఉంది, శ్రీకాకుళ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉన్నాయి, నేను ఉత్తరాన దక్షిణాన్ని చూసుకుంటే బాలగొండ నరసింహ స్వామి ఆశీస్సులు కూడా మనకున్నాయి. మనకు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి అనేది కూడా మనం చూస్తూ పోతున్నాం. ప్రత్యేకంగా నేను బాలగొండ కుటుంబం అంటే దాదాపు 36 సంవత్సరాలుగా ఈ ప్రకాశం జిల్లా ప్రజాసేవకు అంకితమై ఉన్నాం. మా అన్నగారికి మాకు సుబ్రహ్మణ్య గారైనా పాపం గారైనా నైనా కూడా మీరెంతో ఆనందంతో కూడా ఆప్యాయత కూడా చూస్తున్నప్పుడు అభివృద్ధి పథకంలో కూడా మేము కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలు తీసుకెళ్తున్నాం. గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు మేము కూడా ఈ ప్రాంత అభివృద్ధి అంటే ఒంగోలులో కూడా వారు ఎంతో ప్రయత్నం చేసి మన కృషి కార్యక్రమంలో తీసుకురావడం ప్రజల్లో వారిని కూడా ప్రత్యేకంగా కూడా అభినందించవలసిన విషయం. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం అంటే మా వంతు కృషిగా చేస్తున్నాం. అందుకు మన కలెక్టర్ రాజాబాబు గారు కూడా సరైన దారులు ఆలోచించి కొత్తగా కూడా దాని కూడా పర్యవేక్షణలో కూడా ఇంకా మంచి ఆధునీకరణ కూడా వచ్చేటట్టుగా ఆ ల్యాండ్ కూడా ఇప్పుడు సెలెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ ప్రాంతాల అభివృద్ధితో పాటు కూడా 6 నియోజకవర్గాలు ఇక్కడ అభివృద్ధి చెందాలి. అదేవిధంగా కందుకూరు ప్రాంతంలో అయితే రామాపట్నం పోర్టు వచ్చినందువల్ల మనకు అక్కడ ఏర్పడే పరిశ్రమలు అనేది కూడా చూస్తున్నాం. బీపీసీఎల్ ప్రాజెక్ట్ రావడం, ఇండోసోలార్ ప్రాజెక్ట్ రావడం, వీటికన్నిటికి కావాల్సిన ఆన్సర్ ఇండస్ట్రీస్ కూడా తయారవుతున్నాయి. అదే కాకుండా ఒంగోలు పట్టణం అంటే ఇది నగరం, ఈ నగరానికి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ అనే దానికి అన్ని హక్కులు ఏర్పరచాల్సిన అవసరం ఉంది. మన ఇండస్ట్రీస్ అనేది దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడి అనేది ప్రకాశం జిల్లాలో రాబోతుంటే మనకు కావాల్సిన టౌన్షిప్ అనేది కూడా అవసరం. అందుకు కలెక్టర్ గారు కూడా ఇంటిగ్రేటెడ్ మోడల్ టౌన్షిప్ అనేది కూడా ఒక 2 ఎకరాలు
చేయాలనే ఆలోచన రావడం కూడా ఒక మంచి ఆలోచన. మన అన్ని ప్రభుత్వ సంస్కరణలు ముందుకు తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారు అయితే ఆంధ్రప్రదేశ్ అన్ని కూడా నిన్ననే మన దేవాదాయ శాఖ మంత్రులు చెబుతుంటే ఆనందకరమైన విషయం. శ్రీశైలం వెళ్ళాలంటే మన పూర్వం నుంచి కూడా అడవి ప్రాంతంలో వెళ్ళకుండా ఎలివేటెడ్ హైవే కారిడార్ అనేది దాదాపు 12,000 కోట్ల రూపాయలతో కూడా దానిని నిర్మాణం చేయాలని ఆలోచించాలంటే ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా మన శ్రీశైలం అనేది వారి మనసులో కూడా గుర్తున్నదనే జరుగుతున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమానికి వాకు కుటుంబం ఎప్పుడు కూడా తోడు వాడు ఉంటుందనేది కూడా మీకు మరొకసారి కూడా తెలుపుకుంటూ ఇటువంటి చక్కటి కార్యక్రమం అంటే 2 ఏళ్ల పరిపాలన, 2 ఏళ్ల నమ్మకం, పూర్తిగా నమ్మకం ఉన్నదనేది ప్రజల్లో కూడా మనకు కనపడుతూ ఉన్నదనేది ఈ రోజు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రాజాబాబు గారు వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్. ముందుగా పేరు పేరు నమస్కారాలు. ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన అదేవిధంగా పార్టీ అధ్యక్షుడికి, 3 పార్టీకి సంబంధించిన పార్టీ అధ్యక్షుడికి, అదేవిధంగా సోదర శాసనసభ్యుడికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, వివిధ హోదాలో ఉన్న నాయకులకి, కార్యకర్తలకు అందరూ కూడా ముందుగా పేరు పేరున నమస్కారాలు. మీ అందరూ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన 2 సంవత్సరాల తర్వాత మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తీసుకురావాలనే మంచి ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం పెడతా ఉన్నారు. ముఖ్యంగా నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనే దాని మీద మనం ముందుకెళ్తా ఉన్నాం. నమ్మకం అంటే మన ముఖ్యమంత్రిగా మన పార్టీ అధికారంలో లేనప్పుడు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో అది అధికారంలోకి వచ్చిన తర్వాత పనిచేసి చూపించడం నమ్మకం అన్నమాట. ముఖ్యంగా మన జిల్లాకు వచ్చేసరికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మన అధికారంలో వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మార్కాపురం జిల్లా ఉన్నారు. అదేవిధంగా అద్దంకిని కన్నుచూరు తీసుకొచ్చి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలుపుతా ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజల మనసులో ఏదైతే ఉందో అది చేయడమే నమ్మకం అన్నమాట. అభివృద్ధి అంటే మనం ఏమీ లాగ్ చేశాం. దాదాపు 4,000 రూపాయలు పెన్షన్ చేశాం 3,000 నుంచి. అదే కాకుండా ఆ రోజు చెప్పడం జరిగింది అన్నమాట. ఏప్రిల్, మే మాసాలకు సంబంధించిన పెన్షన్ 7,000 కూడా కలిపి ప్రజలకు ఇస్తామని చెప్పాం. అది చేశాం. ఈ దేశంలో ఎక్కడ ఇవ్వడానికి పెన్షన్లు 65 లక్షల పెన్షన్లు 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదవుతుందంటే అది ఆంధ్ర రాష్ట్రం. చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మాత్రమే చెప్పడంలో గర్వంగా ఉంది. అదేవిధంగా చదువు కోసం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సీ ఉద్యోగాలు ఇచ్చిన 16,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మహిళలకి గ్యాస్ కనెక్షన్ 3 ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని చెప్పాము, అది ఇచ్చాం. అదేవిధంగా ఉచిత ప్రయాణం చెప్పాము, అది చేస్తా ఉన్నాం. ఈ కాకుండా అభివృద్ధి చేస్తా ఉన్నాం. వాళ్ళు ఇచ్చిన 5 సంవత్సరాల్లో ఒక్క తట్టమట్టిలో 1 కిలోమీటర్ కూడా తాగుండేలా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎండ్బి రోడ్లు కానీ, డిప్యూటీ సీఎం గారి ద్వారా పంచాయతీరాజ్ రోడ్లు కానీ, వీటితో పాటు ఆగిపోయిన ప్రాజెక్టు వాళ్ళ టైంలో విధ్వంసం గురైన ముండ్ల కమ్మ లాంటి ప్రాజెక్టుకి గేట్లు పెట్టి మళ్ళీ వాటి ద్వారా వ్యవసాయ రంగానికి, అదేవిధంగా చేపల పెంపకానికి ఏ విధంగా మనం పనిచేస్తామో మీ అందరూ తెలుసు. అదేవిధంగా నిన్న ఇలా మార్కాపురం జిల్లా మేమందరం కూడా మంత్రి గారు మేమందరం కూడా అక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయకుండానే జాతికి అంకితం అని చెప్పి ప్రజలను మోసం చేశాడు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సప్లై ఛానల్ ముఖ్యమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రతి నెల కూడా ఇరిగేషన్ మంత్రులు రామారాయుడు గారు ప్రతి నెల కూడా వచ్చి పని పర్యవేక్షించి వెళ్తా ఉన్నారు. అదే కాకుండా ముంపు గ్రామాల ప్రజలు R&R ప్యాకేజీ ఇవ్వాలి. 11 గ్రామాలు ఖాళీ చేపించాలంటే నిన్న మొన్నట్లో 980 కోట్ల రూపాయలు విడుదల చేసి అక్కడ ఉన్న ముంపు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండటం బస్సులు చేసే కార్యక్రమం చేశారన్నమాట. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా చేస్తున్నామో మీ అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. పోయినసారి కూడా 1 ఓటు అని చెప్పి జనంలో దిగారు జగన్మోహన్ రెడ్డి గారు. 1 ఓటు చేసిన పాపానికి 5 సంవత్సరాలు రాష్ట్రం ఏ విధంగా సర్వనాశనంలో, రాజధాని రాష్ట్రంగా లేని రాష్ట్రంగా ఏ విధంగా మిగిలిపోయిందో, పోలవరం లాంటి డ్యాములు 70% పూర్తి చేస్తే దాన్ని కూడా పూర్తి చేయలేని అసమర్థులు ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదన్నమాట. జగన్మోహన్ రెడ్డి విచిత్రమైన పరిస్థితి మనకి మనస్తత్వం విచిత్రమైన
అధికారం ఇచ్చిన 5 సంవత్సరాలు కన్నా ఇంట్లో నిలబడలేదు. అధికారం పోయిన తర్వాత మన అభివృద్ధి చేస్తుంటే ఇవన్నీ నా దగ్గర చేశాను, ఇవన్నీ నాయే అన్నారు. నేను చూడండి, పోయినసారి మనం స్టీల్ ప్లాంట్ అభివృద్ధి శంకుస్థాపన చేస్తే అది నా దగ్గర వేసుకొచ్చానన్నారు. పోయినసారి కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతమైన రాయలసీమ ప్రాంతం అనంతపురం జిల్లాలో కారులు తయారు చేసే కంపెనీ తీసుకొస్తే అది మా నాటలో తీసుకొచ్చారు. మనం వినేవాళ్ళు అంటే స్వతంత్రంగా ఉన్న తాత్పర్యంలో తీసుకొచ్చారని చెప్తారు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి తీరదు. ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి అధికారం వచ్చి ఇంట్లో నుంచి బయటకు అధికారం వచ్చిన తర్వాత మనం పనిచేసి ఏది నేను తీసుకొచ్చారని చెప్తాను అన్నమాట. అందుకని తప్ప జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి 5 సంవత్సరాలు అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అభివృద్ధిని మొత్తం ప్రజలకు దూరం చేసి సంక్షేమం కూడా అరకొర సంక్షేమించి సంక్షేమం నేనే చేశానని చెప్పి అబద్ధపు మాటలతో ప్రజల్లో నుంచే కార్యక్రమాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు ఉన్న నేర్పని మన పార్టీ నాయకులు లేరు. అందుకని మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. చేయని మనం ఎక్కడ కూడా చెప్పదు. చేయగలిగే చెప్పండి, చెప్పేది గట్టిగా చెప్పాలని కూడా మరొకసారి కోరుకుంటూ, చాలా మంది మన రైతులు ఉన్నారు. ఇవాళ పురాణ సమస్య ఉంది, మేము పట్టించుకోవట్లేదు అనే మాట మనసులో ఉంది. దాన్ని నేను కానీ రామారాయణ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ స్వామి గారు మన ఎమ్మెల్యేలు అందరం కూడా పలుసార్లు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర మంత్రి గారితో పలుసార్లు మాట్లాడారు. ఆయన సింగపూర్ నుంచి రాగానే మా అందరికీ ఇమీడియట్ గా మీరు 3 కానీ మీటింగ్ పెట్టామని చెప్పారు. ఎప్పుడు కూడా పట్టించుకోవడం కానీ మనం ఆర్పాటాలకు వెళ్ళాం. అవసరం లేని వాటిని అనవసరంగా ప్రజల్లో చెప్పి అనవసరంగా అపోహలు క్రియేట్ చేయడం. మీరు చూడండి, పోయినసారి బ్లాక్బెర్రీ పొగాకు ఉంది. బ్లాక్బెర్రీ పొగాకు అమ్ముడు పోక రైతుల పరిస్థితి ఇబ్బంది ఉంటే ఈ దేశంలో బ్లాక్బెర్రీ పొగాకుని కొన్న రాష్ట్రం ఎలా ఉందంటే ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు గారు నాయకత్వం అన్నమాట. ఎప్పుడు రైతులకు ఇబ్బంది వచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదో ఉందంటే అది చంద్రబాబు గారి నాయకత్వంలో మాత్రం జరిగింది. ఎవరు కూడా అహోపడదు. ఏదైనా సరే మాకు చేతనంత వరకు మేము కానీ మా ఎమ్మెల్యేలు కానీ మన పార్టీ నాయకులు కానీ అందరం కూడా ఖచ్చితంగా పనిచేస్తాం. పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే ప్రభుత్వం మనకి ఇచ్చిందో ఆ కార్యక్రమాల వల్ల రాబోయే రోజుల్లో 45 రోజుల పాటు ప్రజల్లో జరగమని చెప్పి మరి ఒక కార్యక్రమం వచ్చింది. తప్పకుండా మనందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సంక్షేమం అభివృద్ధి నమ్మకం కూడా ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళు నమ్మించి మోసం చేసే ప్రభుత్వం మన కాదు. మనం ఏదైతే ఒక మాట చెప్పామో అది నమ్మకంతో మళ్ళీ చేద్దామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ అందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆన రామనారాయణ రెడ్డి గారికి, విద్యుత్ శాఖ వెంకట రావు గారికి, శాసనసభ్యులు జనార్దన్ రావు గారికి, విజయ్ కుమార్ గారికి, నాగేశ్వరరావు గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు కలిగిన శాసనసభ్యులు నరసింహారెడ్డి గారికి, కలెక్టర్ రాజయ్యబాబు గారికి, ఎస్పీ హర్షవర్ధన్ గారికి, దేశీ కల్పన గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి చైర్మన్ వియాస్ గారికి, శంకర్ శ్రీనివాస్ గారికి, మిగతా మా ఇన్ఛార్జెస్, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అధికారులకి, మీ అందరికీ నమస్కారం. మా అందరికీ తెలిసిన విషయమే, తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చడానికి 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. అప్పులు ఉన్నప్పటికీ కూడా ఒక సమర్థ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం మోడీ గారి చొరవతో రాసి అందరికీ పంపిణీ చేస్తున్నాం. భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో హైయెస్ట్ అమౌంట్ ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 4,000 కావచ్చు, 6,000 కావచ్చు, 10,000 కావచ్చు, 15,000 కావచ్చు ప్రభుత్వం మన ప్రభుత్వం. అదేవిధంగా దీపం 2 పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు కూడా మనం ఉచిత సిలిండర్లు కూడా జరిగింది. అన్నదాత సుఖీ భవ కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 20,000 రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తాం. అన్నా క్యాంటీన్ ప్రారంభించడమే కాకుండా గ్రామీణ నియోజకాలు మా కొండపై దర్శిలాంటి ప్రాంతాల్లో కూడా కొత్తగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి 5 రూపాయలకి అన్నం పెట్టినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం కూడా తెలియజేసుకుంటాము. అంతేకాకుండా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు యువగలం పాదయాత్రలో యువగలం సారథిగా విద్యాశాఖ మంత్రులు 3,000 కిలోమీటర్ల పైకి పాదయాత్ర చేసి ఇచ్చిన హామీలో భాగంగా టీచర్ పోస్టులు 16,000 టీచర్ పోస్టులు, 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడమే కాకుండా రాష్ట్రానికి 20
వచ్చి 21 లక్షల ఉద్యోగాలకి మనం మార్గం సుగమం చేయడం కూడా జరిగిందనే విషయాన్ని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మాట్లాడుతున్న ప్రభుత్వం డిఎస్సి అయిపోయింది, ఉద్యోగాలు చేస్తున్నారు, 9 సంవత్సరాలు మాట్లాడుతున్నారు డిఎస్సిలో ఏదో జరిగిందని. ప్రతి మాటకి కూడా డిఎస్సిలో ఏం జరిగిందని చెప్పేసి మధ్యకాల గురించి అధికారులు వివరించినా కానీ రోజుకు ఒక కొత్త తీసుకొచ్చారు. ఆఖరికి కమ్మ కులాలకు మాత్రమే ఎక్కువ మందికి ఇచ్చారన్నట్టు ఒక అపోహలు. ఎన్నికల ముందు కమ్మకి 35 డిఎస్సీ ఇస్తే ఏ విధంగా అసలు ప్రచారాలు చేశారు. మొన్నటి వరకు డిఎస్సీలో మెరిట్ అన్నాడు, ఆ తర్వాత ఏదో ఇన్స్టాల్మెంట్ చేశారన్నారు, తర్వాత వచ్చేసరికి కమ్మకి ఎక్కువ ఇచ్చేసి పోడ్చుకోవడం. అంటే ఒక బ్రిటిష్ రాజకీయం చేస్తూ ఉద్యోగంలో కూడా ధరల విషయంలో కూడా మహిళల పేరున దాడుల విషయం, గంజాయి అన్నట్టు కూడా మన ప్రభుత్వం ముఖ్యపాదం విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటే నిన్నటికి మొన్న ఒక మాజీ మంత్రి హోంమంత్రి మహిళల గురించి అసభ్యంగా మాట్లాడతారు. ఆయన ఏం మాట్లాడతారు? పైసలు నేను వాడి పారేసిన కారణం వాడే ఉంటాడు. వాడి పారేసిన కారంటే ప్రభుత్వంలో ఉన్న కారణం వాడతారు. అంతేగా ఒక మహిళని హోంమంత్రిని అసభ్యంగా మాట్లాడడం కూడా ఆ బూతుల పార్టీలో వాళ్ళు ఆలోచన చేసేది ఈ రోజు కూడా అదే దానిలో పడుతున్నారు. ఇంకోటి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ కూడా మనం లబ్ధి కలిగించే చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా మత్స్యకార సేవలో ఆ రోజు 31 కేజీల నుంచి 4,000 రూపాయలు ఇచ్చిన, ఈ రోజు 20,000 ఇచ్చిన, అది మన ప్రభుత్వం చేసిన విషయం మనం తెలియజేసుకుంటూ తల్లికి మనం ఆ రోజు ఒకరికి ఇస్తే ఈ రోజు ఎంతమంది పిల్లలుంటే అంతమంది కూడా మన ప్రభుత్వం తల్లి పొందడం జరిగింది. ఈ రోజు వచ్చే నెలలో జూలైలో ఇవ్వబోతా ఉన్నాం. ఈ కొద్ది రోజులతో ఏదో జరిగిందని చెప్పేసి అనౌన్స్ చేస్తున్నారు. నీకు ఆ రోజు 154 సీట్లు వచ్చి 30 సంవత్సరాల వ్యక్తికి 11 ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేసినా కానీ ఈ రోజు ఏదో మాట్లాడుతున్నాం. ఈ కార్యకర్తల నమ్మకం కలిగించే విధంగా మాట్లాడుతున్నాం. ఈ రోజు ఒక ప్రజారంజక పరిపాలన తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తారంటే మీరు నిశ్చితంగా మాట్లాడటం మీది మీ యొక్క దురహంకారం చేస్తున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాం. ఆ రోజు మేము బయటకు వస్తా ఉంటే ఒక్కగా బయట మహిళలను చూడకుండా ఇక్కడ కూర్చున్న అక్కడ పరిస్థితుల్లో ఈ రోజు మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తే సూచనలు ఇవ్వడం కాదైతే, అంతేగాని ఇలాంటి అపవాదులు ఇక్కడికి మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ ఈ రోజున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జలధార జలహారతి భూమిలో ఉన్నటువంటి దాన్ని ఒడిసి పట్టుకోవాలి. ఈ రోజు ముఖ్యంగా 2 ఆడియో విజువల్స్ని కలెక్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మనమే భూ సంరక్షణని ఒక యజ్ఞంగా చేసుకొని గ్రౌండ్ వాటర్ పెంచుకోవాలని ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. దానిలో భాగంగానే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ అయితే ఎన్నికల హడావుడిగా వచ్చి ఎక్కడైనా చప్పట్లు కొడకపోతే ఈ రోజు అడుగుతారు 500 కోట్లు సరిపోతే ఎంత డబ్బులు ఇస్తున్నారని చెప్పి నిశ్చితంగా ఆ రోజు ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన వ్యక్తులు మాట్లాడతారు. అంటే మీ ద్వంద్వ వైఖరి, మీ మోసం బయటపడకపోతే ఈ రోజు చెప్తున్న సభా సాక్షిగా తప్పనిసరిగా వెలుగొండ ప్రాజెక్టు ఈ సంవత్సరంలో పూర్తి చేసి నల్లమల సాగర్లో నీళ్లు తెచ్చేదానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్తాను. అంతేకాకుండా గుళ్ళపక్క గేట్లు పట్టుకుంటే చేపలు కూడా పోయి ఆ మత్స్య సంపద పోయి అలాంటి వాళ్ళ రోడ్డు పడిన పరిస్థితి. ఈ రోజు పాలేరు ఎత్తుకోవడం పథకం కావచ్చు, పరిశుభ్ర ఎత్తుకోవడం పథకం కావచ్చు, ఇలాంటివన్నింటి కూడా పునరుద్ధరించి నిధులు కేటాయించి పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఈ రోజున దేవాలయాలు కూడా దేవాలయ శాఖ మంత్రి కాబట్టి మనం కూడా అత్యధికంగా దేవాలయ పునర్నిర్మాణం చేయించాం. గత ప్రభుత్వంలో మీరు ఏం చేశారు? ఏ ఒక్కటి కూడా చేయకపోగా మేము ఏదో చేసిన పనులు బయట పెట్టారంటే నిన్ననే నేను విశాఖపట్నం విశ్వపట్నం ప్యాలెస్ కింద చూసి వస్తున్నాను. ఆ గ్రూప్ ఆఫీస్ కింద చూస్తే అందులో ఉన్నటువంటి బాత్రూమ్ సైజు 21 అడుగులు 24 అడుగులు. మన పేదలకు ఇచ్చే 2 ఇళ్ళు కట్టుకోవచ్చు సైజు. అందులో ఉన్నటువంటి కమోడ్ ఖరీదు 5,60,000. 2 పేదలు ఇల్లు ఇచ్చేటప్పుడు 3 ఇళ్ళకి ఇచ్చేటప్పుడు లోపల బాత్రూమ్ ఇచ్చారు 11,40,000 అడుగుతున్నా. ఆ రోజు ఈ రోజు ఇంకా పెరుగుతుంది. దానికి 10 ఇళ్ళు పేదలు ఇల్లు కట్టేటటువంటి ఇలాగా చేసినటువంటి చేస్తే దీన్ని ఏం చేయాలి? ఎప్పుడైనా కొంతమంది పగలగొట్టమన్నారు. ప్రజావేదిక వాళ్ళు పూర్తి విధ్వంసం చేశారు. ప్రభుత్వ దానిలో రకరకాల ఇతర భవనాలుగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రజాధనాన్ని లూటీ చేయడమే కాకుండా ఇలా చేసినటువంటి మీరు ఆ ప్రభుత్వం మీద మాట్లాడే అర్హత తెలియజేసుకుంటూ ఈ రోజున పేదల సేవలు అని చెప్పి 1వ తారీఖున రావడం జరుగుతుంది. 3వ శనివారం స్వచ్ఛంద స్వాతంత్ర రాష్ట్రంలో వాళ్ళు పేదలు బట్టి చెత్త పనిచేసినటువంటి చెత్త ప్రభుత్వాలు
అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడాలని తెలియజేసుకుంటూ ఈరోజు రైతులకు కార్డులు ఇచ్చాం, ఈరోజు దివ్యాంగులకి 3 చక్రాల చేశాం. ఇవన్నీ కూడా మా ప్రభుత్వాన్ని వర్గాలు చేసేదానికి నిదర్శనం తెలియజేసుకుంటూ ఆ రోజున మన జిల్లాలో అభివృద్ధికి 3,000 కోట్లు, సంక్షేమానికి 7,000 కోట్లు కలిసి 10,000 కోట్ల పైన 2 ఏళ్లలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం కేటాయించిందని తెలియజేసుకుంటూ ఒక సమర్థ నాయకుడు, ఒక పరిపాలనా దక్షుడు, ఒక అనుభవకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి 10 లక్షల కోట్ల అప్పున్నప్పటికీ అప్పు వడ్డీ చెల్లిస్తూ సంక్షేమం విషయాన్ని ప్రజలందరూ గమనించుకోవాల్సిన అవసరం బాధ్యత ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఇలాంటి సమర్థ నాయకుడు ఈ రాష్ట్రానికి 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటే కానీ ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఈ రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు ముందుంటుందని చెప్పేసి వారు పదే చెప్పిన విషయం కూడా మనం గుర్తించుకోవాలి. ఈ రోజు చూస్తుంటే వెలుగుల ప్రాజెక్టు కావచ్చు, పోలవరం కావచ్చు, ఈ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ గా ఉన్నప్పుడే ఈ పెద్ద ప్రాజెక్టు పూర్తయి రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రతి ఒక్కరితో పంచుకోవాలని, ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం రావాలి అని చెప్పి కోరుకున్నారో ఆ నమ్మకాన్ని మనం ఎంతవరకు నెరవేర్చాం, ఎంతవరకు వాటిని సాధించాం, ప్రగతిలో మనం ముందుకు అడుగు వేస్తున్నాము, ప్రగతిలో ముందుకు కదులుతుంది అనేటువంటి విషయాలను ప్రజల మధ్యనే మళ్ళీ ఒకసారి చర్చ జరగాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశాలు పెట్టుకోవడం జరుగుతుంది. ప్రతి జిల్లాలో జరుగుతున్నాయి, ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతున్నాయి ఈ సమావేశాలు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు, అలాగే నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సీనియర్ అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నాం. ఇటీవలే తిరుపతిలో 3 పార్టీలకు సంబంధించినటువంటి కూటమి నాయకులు, మన ముఖ్యమంత్రి, మన నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు, అలాగే జనసేన ఇవాళ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ కూటమిలో ఈ 3 కలిసి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని ప్రజలకు విశదీకరించడానికి ఒక ప్రయత్నం తిరుపతిలో దేవదేవుని యొక్క పాదాల చెంత ప్రారంభించాం. అది కొనసాగుతుంది. మరొక 4 రోజుల పాటు ఈ రాష్ట్ర ప్రతి ప్రాంతంలో, ప్రతి నియోజకవర్గంలో ఈ సమావేశాలు పెట్టి సమావేశాల ద్వారా ఆయా ప్రాంతాల్లో మనం ఏమి చేశామనేటువంటి విషయాల్ని చెప్పే ప్రయత్నం ప్రభుత్వం నుంచి ఇవాళ అధికారికంగా చేయడానికి ఈ సమావేశం. ఇందులో వేదిక పైన ఉన్నటువంటి సహచర సోదర మంత్రివర్యులు గొడ్డిపాటి రవికుమార్ గారు, అలాగే బాల వీరాంజనేయ స్వామి గారు, అధ్యక్షుడైనటువంటి ఒకరి నరసింహారెడ్డి గారు, మామగారు అయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం, వేదిక పైన ఉన్నటువంటి అనేక మంది అత్యంత మహానదులు ఈ జిల్లాలో ప్రగతి రథాన్ని ముందుకు నడుపుతున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మీతో కలిసి భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం నాకు అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈనాడు ఈ జిల్లాలో ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఉన్నటువంటి అన్ని రకాల అభివృద్ధిని, ఒకసారి సంక్షేమాన్ని మనం ఇవాళ చూస్తే ఈ 2 సంవత్సరాల కాలంలో సంక్షేమానికి 7,163 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు అందించింది అని చెప్పి నేను మీకు అన్ని విషయాలు పెద్దలందరూ కూడా చెప్పారు. ఏ శాఖలో ఎలా వచ్చింది, ఏ పద్ధతుల్లో ఎంత ఖర్చు పెట్టాం, ఎన్ని లక్షల మందికి అన్నదాత సుఖీభం ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, స్త్రీశక్తిని ఇచ్చాం, ఇలా ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కలిపి ఈ జిల్లాలో, ప్రకాశం జిల్లా ఒక్క దాంట్లో 7,163 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది ఈనాడు. అలాగే అభివృద్ధి సంక్షేమం ఒకవైపు ఆలోచన చేస్తూ అభివృద్ధిలో ముందుకు పోవాలని చెప్పే తపనతో అభివృద్ధికి అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంలో కూడినటువంటి అనేక శాఖల్లో 3,068 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇవన్నీ వచ్చే పరిశ్రమలతో కాదు,
ఇవన్నీ లేకుండానే పంచాయతీరాజ్ కానీ, ఆర్ఎండ్బి కానీ, విద్యుత్ శాఖ కానీ ఇలాంటి అనేక శాఖల్లో జరిగిన అభివృద్ధి 3,068 కోట్ల రూపాయలు. 2 సంవత్సరాల్లో ఒక్క ప్రకాశం జిల్లాలోని ఈరోజు 10,200 కోట్ల పైచలకు వాళ్ళ అభివృద్ధి సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం మనకు అందించింది అంటే మరి చెప్పిన మాట నెరవేర్చుకున్నటువంటి ప్రభుత్వం, చెప్పినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చిన ప్రభుత్వంగా ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఈ ప్రభుత్వం మరింత ఎక్కువ బాధ్యతతో రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలం దీన్ని కొనసాగించడానికే ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ సందర్భంలోనే మరి అన్ని శాఖల వివరాలు చెప్పారు. ఇవాళ దేవాదాయ శాఖ ఎక్కడుందో గడిచిన 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో మర్చిపోయాం. దైవానికి కూడా విలువ లేనటువంటి పరిస్థితి, దైవం గురించి చెప్పాలన్నా కూడా చెప్పలేని పరిస్థితి, ఒక దుస్థితి ఈ రాష్ట్రంలో నిలబడుతుంది. ఈరోజు ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ రావాలి అనేటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు చూపినటువంటి మార్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఆధ్యాత్మికత పెరగాలి. ఒక హిందూ ధర్మమే కాదు, అన్ని మతాల ప్రాచుర్యాన్ని తీసుకురావాలి. అందరికీ సమానమైనటువంటి ప్రాతిపదికలో ఇవాళ ముస్లింలకు కానీ, క్రిస్టియన్లకు కానీ, హిందువులకు కానీ ప్రభుత్వం తోడుగా ఉండాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నం. ఇవాళ నాకున్నటువంటి దేవాదాయ శాఖలో ప్రకాశం జిల్లాలో ఇప్పటికే ధూపదీప నైవేద్యాల పేరుతో 214 ఆలయాలు, 2,57,00,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి బ్యాంకుల్లో 10,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కామన్ గుడ్ ఫండ్ కమిటీ ద్వారా ఆలయాల పునర్నిర్మాణం చేస్తున్నాం. 50 పనులకి 52,45,00,000 రూపాయలు ఇవాళ అంచనాలు వేసి మంజూరు ఇచ్చి పనులు కూడా ప్రారంభించాం. శ్రీవాణి ట్రస్ట్ అనేటువంటి దానిలో ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో 5,000 ఆలయాల నిర్మాణం జరగాలి, 3 సంవత్సరాల సమయం, ఈ 3 సంవత్సరాల్లో 5,000 ఆలయాలను నిర్మాణం చేయండి అని చెప్పి మా ఆదేశాలు ఇస్తే అందుకు 5,000 ఆలయాల్లో ఇప్పటికి 16 ఆలయాలకి మంజూరు ఇచ్చాను. నేను ఈ వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని, మంత్రుల్ని అందరినీ కోరుతా ఉన్నా, ప్రతి నియోజకవర్గానికి 25 నుంచి 30 ఆలయాలను మంజూరు చేయడానికి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పి మనం చేస్తున్నాం. మీరు కూడా ప్రతిపాదనలు పంపండి. 10 సెంట్ల భూమి లోపలగానే ఉంటే 20 లక్షల రూపాయలు, 15 సెంట్ల భూమి కలిగి ఉంటే 30 లక్షల రూపాయలు, 20 సెంట్ల భూమి ఉంటే 40 లక్షల రూపాయల ఆలయాన్ని నిర్మాణం చేయడానికి వాళ్ళ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఇప్పటికే దాదాపుగా 1,028 ఆలయాలకి 200 కోట్ల రూపాయలతో పనులు మొదలుపెట్టామని ఇంకా మనం మంజూరు చేయాల్సి ఉన్నాయి. ప్రతి ప్రాంతంలో ఒక ఆధ్యాత్మిక మందిరం ఉండాలి, ఒక ఆలయం ఉండాలి. ఆలయంలో ఏ రకమైనటువంటి దేవతలను పెట్టాలి, దేవుళ్ళని పెట్టాలి అని అంటే అది ఆ ప్రాంత ప్రజలకే వదిలిపెట్టాం. రామాలయం కావాలా, శివాలయం కావాలా, అమ్మవారి ఆలయం కావాలా, ఏ ఆలయం కావాలంటే ఆలయం నిర్మాణం చేయడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క మనసులను ఎరిగి ఆ యొక్క దేవుల యొక్క సేవలో అందరూ ఉండడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏర్పాట్లు చేస్తూ దేవాదాయ శాఖని ఇవాళ అద్భుతమైనటువంటి శాఖగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ప్రభుత్వం. కాబట్టి నేను మీ అందరూ కూడా మనం చేస్తున్నాను. మీ శాసనసభ్యుల ద్వారా ప్రతిపాదనలు వచ్చిన వెంటనే నిధులు మంజూరు చేసి వాటికి ఇవ్వడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారిని కూడా నేను కోరుతున్నాను, ఏ శాసనసభ్యులైనా ఆలయం ప్రతి ఏ గ్రామంలో కావాలి అంటే మీ క్రింది స్థాయి అధికారులకు సర్కులర్ ఇవ్వండి. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి 5 సెంట్ల నుంచి 25 సెంట్ల వరకు ఉన్నటువంటి భూమి, ఎటువంటి అభ్యంతరాలు లేనటువంటి భూమిని ఆ గ్రామస్తులు కోరితే అనుమతులు ఇవ్వమనండి, సర్టిఫికేట్ ఇవ్వమనండి, ఎన్ఓసీ
సంక్షేమ ఆంధ్రప్రదేశ్ ఒకవైపు, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ మరొక వైపు, ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ ఇంకొక వైపు. ఇవాళ 3 భాగాలుగా ఈ అభివృద్ధిని ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నాం. మహిళా శక్తి. చివరిగా ఒక్క విషయం మీ అందరికీ చెప్పాలి. మహిళా శక్తిని ఇవాళ కొంతమంది అవహేళన చేస్తున్నారు, చిన్నపడుతున్నారు. ఈ రాష్ట్రంలో గతంలో దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఈ రాష్ట్రంలో మహిళ ఒక ఉన్నతమైన స్థానంలో చూస్తాం. మహిళని తల్లిగానో, అమ్మగానో, మహాశక్తిగానో పూజిస్తాం. అటువంటి మహిళలకు కూడా ఇవాళ అవమానాలు ఎదురవుతున్నాయంటే చాలా బాధాకరమని చెప్పి చెప్పాలి కదా. కాబట్టి ఇవాళ మహిళను గౌరవించలేని ఏ రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో మహిళలు సాధించలేదు. అది ఇప్పటి సమాచారం కాదు. అనేక శతాబ్దాల క్రితం వచ్చినటువంటి రామాయణ భారతాల్లో కూడా మహిళని అవమానపరిచినటువంటి ఆ రాజ్యం గొప్ప కూలిపోయింది అనేటువంటి విషయం మన అందరం గ్రహించాల్సిన అవసరం ఉంది. మహిళ విషయం వచ్చినప్పుడు రామాయణంలో మనం చూసాం. సీతమ్మ వారి యొక్క బాధను చూసాం. సీతమ్మ వారి రావణాసురుడు చెరబట్టి తీసుకెళ్లేటప్పుడు ఆమెను తీసుకుపోలేకుండా అడ్డుపడాలన్నటువంటి జటాయు అనేటువంటి ఒక పక్షి తను చేసినటువంటి ఒక ప్రయత్నం, తన ఆరోగ్యం, తన రెక్కలు విరిచేసినా సరే ఈ వార్తని రాముడికి అందించాలని చెప్పి, సీతమ్మని ఆయన తిరిగి తెచ్చుకోవాలని చెప్పి ప్రాణం చివరిలో ఉన్న పోరాటం చేసినటువంటి ఒక పక్షి జటాయు. అదేవిధంగా భారతంలో వచ్చేటప్పటికీ ద్రౌపదిని అవమానపరిచినటువంటి దుర్యోధన సామ్రాజ్యం, దానిలో కూడా అవమానానికి గురైంది మహిళ. ఒకవైపు ద్రౌపది, మరొక వైపు సీత, ఇద్దరు కూడా అవమానాలు భరిస్తే ఆ సందర్భంలో జటాయువు చిన్న పక్షి కాదు. జటాయువు తన మరణాన్ని తాను కోరుకుంటేనే ఆ మరణం ఆ పక్షికి వస్తుంది. అంతే తప్ప నేను ఎవరో ఏదో చేస్తే మరణించేటువంటి పరిస్థితి లేదు. అందుకని ప్రసిద్ధమైనటువంటి మహత్యం కలిగినటువంటి జటాయు తన చావును తను కోరుకోవడం. అదేవిధంగా భారతానికి వచ్చేటప్పటికీ భీష్ముడు కూడా తన మరణాన్ని తను కోరుకుంటేనే మరణం దగ్గరకు వస్తుంది తప్ప భీష్ముడికి మరెవరో ఆయన ఏదో చేయాలని చేసే పరిస్థితి లేదు. ఇద్దరికి మరణం దగ్గరికి వచ్చింది. ఆ ఇద్దరు మహానుభావులు, మహాపురుషులు, శక్తిమంతులు కూడా. కానీ ఇద్దరికీ చావుకి ఒకటే కారణం, మహిళకు జరిగిన అవమానం. ఆ మహిళకు జరిగిన అవమానాన్ని జటాయు రామునికి, శ్రీరామచంద్రుడికి ఆ మార్గాన్ని చెప్పాలని చెప్పి ప్రయత్నం చేసి జటాయు పక్షిగా మారి, భీష్ముడు తన కంటి ముందే ద్రౌపది వస్త్రాపహరణ, తన సామ్రాజ్యంలో ఒక మహిళ, రాణివాసంలోని ఒక రాణి, ఆమెకు అవమానం, వస్త్రాపహరణం జరిగితే తలదించుకొని కన్ను ముంచుకున్నాడే తప్ప ఇది తప్పు, దుర్యోధన ఇది చేయొద్దు అని చెప్పి ఆయన మాట్లాడారు. కాబట్టి చివరి రోజుల్లో రాముడు ఆశీర్వదించి జటాయుకి మరణాన్ని ఇచ్చి వైకుంఠ ప్రాప్తినిచ్చాడు. అదే భీష్ముడికి యుద్ధం అంతమై తిరిగి ధర్మరాజు రాజ్యానికి వచ్చే వరకు ఆ యొక్క బాణాల ముని కొండల మీదనే బాధపడుతూ ఇక్కడనే ఉంది అని చెప్పి ఆయన అక్కడనే నుంచి చివరిగా కృష్ణ పరమాత్ముడు ఆయన దగ్గరికి వెళ్ళి, ఇక నీవు అనుభవించిన శిక్ష కాదు, నీ కంటి ముందు ఒక మహిళకి అవమానం జరిగితే నువ్వు ఆపలేకపోయావు కాబట్టి ఇవాళ నువ్వు కోరుకున్నా నీకు కావునివ్వలేదు, ఇప్పుడు నీకు కావునిస్తున్నాను అని చెప్పి భీష్ముడిని అప్పుడు ఆ క్షణంలో ఆయన ఆదేశించారు. ఒక మహిళ జరిగిన అవమానం పురాణాల్లో చారిత్రక ప్రసిద్ధిగాంచిన
ఇవాళ మన పురాణ గ్రంథాలు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూస్తూ కూడా ఇంకా మహిళలను అవమానించేటువంటి పరిస్థితులు దొరకడం ఈ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీల్లో ఉంది అంటే దీనికి బాధపడాలన్నా, చింతించాలన్నా, లేకుంటే శాపతీర్థమైనటువంటి వాళ్ళని ఇంకా మీరు శాపాలకి తగుదురు అని చెప్పాలన్నా అనేటువంటిది ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మహిళా శక్తిని అవమానపరచదు, మహిళా శక్తిని అవమానపరచదు. మీ ప్రయత్నం మీరు చేసుకోండి, రాజకీయాలు తప్పు లేదు. అంతేగాని ఒకరిని విమర్శిస్తే, ఒకరిని తోలనాడితే, ఒకరిని అవమానపరిస్తే దానిలో ఏదో లబ్ధి చేకూరుతుందంటే ఇంకంత పతనం తప్ప మీకు ఏ మాత్రం కూడా రాజకీయ లబ్ధి పొందలేరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మనం కూడా అందరం ఏకం కావాలి. ఇవాళ ఈ 2 సంవత్సరాల పరిపాలన ఇప్పటికే ప్రతి ప్రాంతంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి గ్రామంలో రామరాజ్య దుశ్చరణకి ఈ ప్రభుత్వం కట్టుబడింది. 3 పార్టీల ఎన్డీఏ పాలనలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇవాళ ఎన్డీఏ కూటమి రామరాజ్య స్థాపనకి రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ సకల దుర్విప్లవాలు జరగాలి, సకల ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలకి దక్కాలి అని అంటే అదే రామరాజ్య పరిపాలన. ఆ రామరాజ్య పరిపాలనకే ఈనాడు ఈ కూటమి నాయకత్వం కట్టుబడింది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ మీ అందరి యొక్క ఆలోచన, మీ అందరి యొక్క ఆశీస్సులు, మీ అందరి యొక్క చేదోడు వాదోడు కూటమి నాయకత్వానికి ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని ఆశిస్తూ రేపటి యువతర నాయకుడైనటువంటి లోకేష్ గారిని ముందుకు నడిపించండి. మరింత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానిలో మీరందరూ సహకరించండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్.